అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, మనకి కొత్త సంవత్సరం అయితే రాబోతుంది కదండి. అయితే జనవరి నెలలో మనము గృహప్రవేశాలు చేయడానికి, ముఖ్యంగా అద్దె ఇల్లు మారడానికి, దాంతోపాటుగా భూ రిజిస్ట్రేషన్స్ కానీ, శంకుస్థాపనలు కానీ అలాంటివి చేయడానికి ముఖ్య రోజులు, ముఖ్య తిథులు తెలుసుకుందామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకూడదు. సంతానం పరంగా, ఉద్యోగం పరంగా, పిల్లలలో జ్ఞాపక శక్తి, ఒకవేళ పిల్లలు పుట్టకపోవడం, ఉద్యోగం పరంగా ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషాలు, భయాలు, చేతబడి, వశీకరణ శక్తులు, ఇవి ఏవే ఇబ్బందులైనా కూడా మీరు జస్ట్ ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు ఫోన్లోనే మీ యొక్క జాతకము, జ్యోతిష్యము అన్నీ కూడా చెప్తారండి. నమ్మకంతో కాల్ చేయండి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనము పాటించినప్పటికీ మనము తెలుగు క్యాలెండర్ ప్రకారమే తిథులు, నక్షత్రాలు అని చూసి మనం ఏ రోజు మంచిది, ఏ రోజు మనకి పనికి రాదనే చూస్తాం. దాంతో మనకి జనవరి నెలలో 2 మాసాలు అయితే కలిసి వస్తాయి. 1వ తేదీ నుంచి ఇక్కడ 28 వరకు కూడా పుష్యమాసము, దాంతోపాటు ధనుర్మాసం అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకి అమావాస్య తర్వాత మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఫిబ్రవరిలో చాలా అయితే మనకి ముహూర్తాలు అయితే ఉంటాయి. అయితే జనవరి ధనుర్మాసం కదా, మనకి శుభకార్యాలకు ఏంటంటే కొన్నే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మనకి ఉన్నాయి అంటే జనవరి 1 పుష్యమాసము, శుక్లపక్షము, విధియా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, బుధవారం. ఈరోజు అద్దె ఇల్లు మారడానికి, శంకుస్థాపనలకి, అలాగే గృహప్రవేశాలకు అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడా కూడా చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే డేట్స్ అన్నీ కూడా కేవలం అద్దె ఇల్లు మారడానికి, దాంతోపాటుగా మీరు భూ రిజిస్ట్రేషన్స్ కానీ, శంకుస్థాపనలు కానీ చేయవచ్చు. 1వ తేదీ. 2వ తేదీ అద్దె ఇల్లు మారడానికి, శంకుస్థాపనలకి, తదియా తిథి, శ్రవణ నక్షత్రం. 3వ తేదీ చవితి తిథి, ధనిష నక్షత్రం, శుక్రవారం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి, శంకుస్థాపనలకి. ఈరోజు కూడా 4వ తేదీ పంచమి తిథి, శతభిష నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి, శంకుస్థాపనలకి, భూ రిజిస్ట్రేషన్స్కి, పెళ్లి చూపులకి అలాంటి వాటికి మంచిది. 6వ తేదీ సప్తమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. అలాగే 8వ తేదీ నవమి, అశ్విని నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి, శంకుస్థాపనలకి మంచిది. ఆ తర్వాత చూసుకుంటే 10వ తేదీ ఏకాదశి, కృత్తికా నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంటే అద్దె ఇల్లు మారడానికి, శంకుస్థాపనలకి, దాంతోపాటుగా భూ రిజిస్ట్రేషన్స్కి అలాంటి వాటికి మంచిది. 11 ద్వాదశి మరియు త్రయోదశి తిథి 2 కలిసి వస్తాయి. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి, అలాగే భూ రిజిస్ట్రేషన్స్కి అన్నిటికీ కూడా మంచిది. 12వ తేదీ చతుర్దశి తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి, అలాగే ఆల్రెడీ మీరు గృహప్రవేశం చేసి ఉంటే ఆ ఇళ్ళకి షిఫ్ట్ అవ్వడానికి, దాంతోపాటుగా రిజిస్ట్రేషన్స్కి మంచి దినం. 13 పౌర్ణమి. ఈ రోజున కూడా అద్దె ఇల్లు మారడానికి, శుభకార్యాలకి, దాంతోపాటుగా శంకుస్థాపనలకి మంచి రోజు. 15 విధియ. ఈరోజు కూడా అద్దె ఇల్లు, అలాగే రిజిస్ట్రేషన్స్, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అలాంటివి చేయవచ్చు. ఆ తర్వాత 15 తర్వాత మనకి 5 రోజులు లేవండి. 20వ తేదీ షష్ఠి తిథి, హస్త నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారవచ్చు, భూ రిజిస్ట్రేషన్స్ అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. 22వ తేదీ అష్టమి, బుధవారం. అష్టమి మీకు పాటింపు లేదు అనుకుంటే ఈరోజు కూడా మీరు అద్దె ఇల్లు అనేది చేరవచ్చు. 24 దశమి తిథి, అనురాధ నక్షత్రం. చాలా విశేషమైన రోజు. ఈరోజు మీరు అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్స్కి, వ్యాపారాలకి అన్నిటికీ కూడా, వాహనాలకి అన్నిటికీ కూడా మంచి దినం. ఆ తర్వాత మనకి 25వ తేదీ ఏకాదశి, శనివారము. ఏకాదశి జ్యేష్ఠ నక్షత్రం అనేది ఉంటుంది. ఈరోజు కూడా శుభకార్యాలకి మంచిది. ఆ తర్వాత మనకి 5 రోజులు ఏమి ఉండవండి. ఆ తర్వాత మనకి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ 30వ తేదీ మనము గురువారము, పాడ్యమి తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు వివాహాలకి, దాంతోపాటుగా నూతన గృహ ప్రవేశాలకి, నూతన ప్రారంభాలకి, శంకుస్థాపనలకి, దాంతోపాటుగా అన్నిటికీ కూడా అద్దె ఇల్లు మారడానికి అన్నింటికీ కూడా శుభదినం. 31 విధియ తిథి, గణేశ నక్షత్రం. ఈరోజు కూడా వివాహాలకి, దాంతోపాటుగా అద్దె ఇల్లు మారడానికి, శంకుస్థాపనలకి, నూతన గృహ ప్రవేశాలకి, వాహన ప్రారంభాలకి అన్నిటికీ కూడా మంచి దినం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 29 వరకు కూడా
నూతన గృహప్రవేశాలకి మనకు ఉండదండి, కేవలం 30-31 ఉంటుంది. కాకపోతే చెప్పిన తేదీలలో కొన్ని తేదీలు ఉన్నాయి కదా, వాటిలో అద్దె ఇల్లు అనేది మారుకోవచ్చు. ఎందుకంటే పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసింటారు కాబట్టి. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సేవ్ చేసుకొని పెట్టుకుని డేట్స్ కోసం ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను 24 అవర్స్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సర్వేజన సుఖ్నో భవంతు.